బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం నెలకొంది. మీరంతా ఇటువంటి విషయాన్ని ఎప్పుడు బహుశా చూసి ఉండరు. చీమల భయంతో ఒక వివాహిత బలోన్మరణానికి పాల్పడింది. మీరు వింటుంది నిజమే. చీమలను చూసి భయపడిపోయి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఒక వివాహిత మనీషా అనేటువంటి ఆ మహిళ ఇప్పుడు బలోన్మరణానికి పాల్పడింది. భర్త ఉదయాన్నే విధులకు వెళ్ళాడు, ఉద్యోగానికి వెళ్ళాడు. తిరిగి వచ్చే సమయానికల్లా ఇంట్లో బెడ్రూమ్ తలుపు వేసింది. ఎంత కొట్టినా ఎవరు తీయడం లేదు. ఇలా ఎందుకుంది అని చెప్పి స్థానికుల సహాయంతో ఒక్కసారిగా బెడ్రూమ్ తలుపు బద్దలు కొట్టి చూస్తే ఉరివేసుకొని బలోన్మరణానికి పాల్పడింది. చీమలతో బతకడం నా వల్ల కాదని చివరిగా ఒక లేఖ కూడా రాసింది. కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలని భర్తకు లేఖ రాసింది. కొంతకాలంగా చీమలంటే భయపడుతోంది మనీషా. దీనికి ఒక ఫోబియా అని కూడా చెప్తుంటారట, మెర్మేకోఫోబియా అనేది చీమలను చూసి భయపడేటువంటి వాళ్ళ వచ్చేటువంటి ఫోబియా. మరి ఈ ఫోబియా ఏం చేస్తుందనంటే ఇదేదో పెద్ద ప్రాణాంతకమైన ఫోబియా కాదు, కానీ ఒక్కసారి అది చూసి జనరల్గా మీరు గమనించండి, లైట్ను చూడడం మీకు ఇష్టం లేదు అని అంటే లైట్ను చూసిన ప్రతిసారి మీకు హెడేక్ లాంటిది వస్తుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. కొన్ని సౌండ్స్ కొంతమందికి నచ్చవు. కొంత వాటర్ దిగ్గానే భయపడిపోతూ ఉంటారు, ఫైర్ని చూస్తే భయపడిపోతూ ఉంటారు, లేదా చిన్నపిల్లలను చూసినా కూడా వాళ్ళ ఏడుపుని చూసినా కొంతమంది అంటే చిన్న ఫోబియాస్ ఉంటూ ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఈ మహిళకి మెర్మేకోఫోబియా అనేది చీమలను చూస్తే భయపడేటువంటి ఒక ఫోబియా లాంటిది. ఈ ఫోబియా ఏం చేసిందంటే రోజు రోజుకి తనకు నెగిటివిటీ, ఆ భయం పెరిగిపోయి దాని రిఫ్లెక్షన్ కారణంగా రకరకాల ఆలోచనలు సైకలాజికల్గా తను దెబ్బతినింది. దీంతో చివరిగా లేఖ రాసింది ఏంటనంటే, చీమలను చూసి భయపడిపోతున్నాను, ఈ చీమల వల్ల నాతో కాదిక అని చెప్పి నేను మరణిస్తున్నాను అని చెప్పి బలోన్మరణానికి పాల్పడి మరణించింది ఆ సదరు మహిళ. సో ఒక్కసారి పోలీసులు మాట్లాడుకొచ్చారు సంఘటన పైన. ఇది ఎక్కడో కాదు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. అమీన్పూర్ పోలీసులు వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న 4th నవంబర్ రోజు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఒక మహిళ తన ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయిందనే సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళి విచారించగా, మనీషా అనే మహిళ వైఫ్ ఆఫ్ శ్రీకాంత్, ఏజ్ 25 years. ఈమె నవ్య హోమ్స్ అమీన్పూర్లో నివాసం ఉంటుంది గత సంవత్సర కాలంగా. ఈవిడ చిన్నప్పటి నుంచి ఆవిడకి చీమలు అంటే భయం. ఆ చీమలంటే భయంతో గతంలో వాళ్ళ నేటివ్ ప్లేస్ మంచిర్యాల్లో హాస్పిటల్ కూడా వెళ్ళి కౌన్సిలింగ్ కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 3 years అయింది. వీళ్ళకి ఒక పాప కూడా ఉంది. చిన్నప్పటి నుంచి ఆమె చీమలకు భయపడుతుండేది. ఆ విషయం పేరెంట్స్ తర్వాత హస్బెండ్ కూడా కన్ఫర్మ్ చేశారు. మొన్న 4th రోజు మధ్యాహ్నం వాళ్ళ హస్బెండ్కి మెసేజ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు పాపకి ఏదన్నా తీసుకుంటారు అని చెప్పి ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. పాపని వాళ్ళ సొంతం మేనత్త వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఇల్లు దులుపుకొని క్లీన్ చేసుకొని ఉంటా, తర్వాత వచ్చి పాపని తీసుకొని వెళ్తా అని చెప్పి ఇంటి వాళ్ళ మేనత్త దగ్గర నుంచి వెళ్ళి బహుశా ఇంట్లో ఇల్లు దులిపే క్రమంలో ఏమన్నా చీమలు కనిపిస్తే అట్లా ఏమన్నా ఫోబియాతో ఆమె భావిస్తున్నాం. ఆమె చేసుకోవడానికంటే ముందు నోటు కూడా రాసింది. దాంట్లో కూడా వాళ్ళ భర్తని హాయ్ శ్రీ, ఈ చీమలతో నేను బతకలేకపోతున్నా, పాప జాగ్రత్త అని చెప్పి పాపకి సంబంధించిన తిరుపతి దర్శనానికి తర్వాత ఒక ఫంక్షన్ ఏదో చేయాల్సిందే అవి చెయ్యి అని చెప్తూ నోట్ రాసింది. తర్వాత తనకు తానే వాళ్ళ పేరెంట్స్ని తర్వాత హస్బెండ్ని ఎంక్వైరీ చేస్తే కూడా ఆవిడ చీమలకు భయపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ డిసీజ్డ్ ఫాదర్ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేశాను, విచారిస్తున్నాం. ఈ మహిళ మృతదేహాన్ని పటాన్చెరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఓ గారితో ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేయించడం జరిగింది. తర్వాత బాడీని మంచిర్యాల తీసుకొని వెళ్ళారు. అక్కడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో ఒక మహిళ చీమల భయంతో మెర్మేకోఫోబియా అనేటువంటి ఒక ఫోబియాతో బాధపడుతూ భయపడిపోయి, సో చాలా క్లియర్గా పోలీసులు చెప్పారు. సో తన కూతుర్ని వేరే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసింది, ఇల్లు దులుపడానికి వచ్చింది, ఇల్లు సర్దుకున్న తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పింది. అయితే ఆ ఇల్లు సర్దుకునే క్రమంలో బహుశా తనకు చీమలు కనిపించుంటాయి. ఆ ఫోబియా తనకు ఉంది కాబట్టి ముందుగానే భయపడిపోయి ఇక బలోన్మరణానికి పాల్పడింది. బలోన్మరణానికి పాల్పడే ముందు కూడా ఒక లేఖ రాసుకొచ్చింది. ఆ లేఖలో భర్తకి కొన్ని జాగ్రత్తలు చెప్పింది. ఆ తర్వాత తన కూతురికి చేయాల్సిన ఫంక్షన్ గురించి, ఆ తర్వాత నేను కొన్ని మొక్కులు మొక్కాను,
ఎల్లమ్మకి వాడి బియ్యం పోయాలి, ఆ తర్వాత 1116 రూపాయలు ఒక గల్లలో వేయాలని చెప్పి కొన్ని మొక్కులు కూడా రాసుకుంది. ఆ మొక్కులకు సంబంధించి కూడా లేఖలు పొందుపరిచింది. సో ప్రస్తుతానికి చీమల భయంతో ఒక మహిళ మరణించిందనేటువంటి వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ఈ మహిళకి మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా చీమలంటే ఫోబియా ఉంది, చీమలంటే భయపడుతూ ఉండేది. సో కానీ ఇప్పుడు ఆ చీమలే తన ప్రాణాన్ని తీశాయి. సో ఇది చూడడానికి కొంత వింతగా అనిపించినా కూడా కొంతమందికి ఫోబియాస్ ఉంటూ ఉంటాయి. సో నీళ్లు కొంతమందికి పడవు, కొన్ని ఫుడ్ కొంతమందికి నచ్చదు, కొంత ఫైర్ అంటే భయపడిపోతుంటారు, రకరకాల ఫోబియాస్ ఉన్నాయి. సో దీంట్లో తినదురుకున్న ఫోబియా చీమల ఫోబియా. సో కుటుంబీకులు ఏం చెప్తున్నారు, కుటుంబీకుల వర్షన్ ఏంటి? ఖచ్చితంగా మనది ఇప్పటికే సంగారెడ్డిలో ఇటువంటి సంఘటన చూడడం అనేది దారుణం అని చెప్పుకోవచ్చు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చీమలకు భయపడి చనిపోయినట్టుగా నిర్ధారించిన పోలీసులుగా చెప్పుకోవచ్చు. అది ఈ సంఘటన ఎక్కడా జరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఏదైనా ఉంటే వాళ్ళు గుండె నిబ్బరంతో ధైర్యంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ చీమలను చూసి భయపడే పరిస్థితి అని చెప్పి నేను చనిపోతున్నా అని చెప్పి వాంగ్మూలాన్ని రాసిన పరిస్థితి ఉంది. మంచిర్యాలకు సంబంధించిన శ్రీకాంత్ తో మనీషాకి 3 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వారికి అంబిక అనే 3 సంవత్సరాల పాప కూడా ఉంది. వీరు ఉద్యోగరీత్యా 2.5 సంవత్సరాల క్రితం అమీన్పూర్ పరిధిలోని సంబంధించిన హోమ్స్ లో నివాసం ఉంటున్నారు. కాగా భర్త లేని సమయంలో మనీషా మొన్న సాయంత్రం చీమలకు భయపడి ఇంట్లో ఉన్న ఫ్యాన్ కూరేసిన చనిపోయినట్టు తెలిసింది. మనీషా సంబంధించి చూసుకుంటే ఇదే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. తనకు చిన్నప్పటి నుండి కూడా చీమలు అంటే భయం ఉండేదని, గతంలో దీనికి సంబంధించిన మనీషాకి కౌన్సిలింగ్ కూడా జరిగినట్టు మనకు తెలిసింది. తను చనిపోతూ సూసైడ్ నోట్ లో ఐఎమ్ సారీ అని చెప్పి కూడా లెటర్ లో రాసినట్టు మనకు తెలిసింది. నాకు చీమలంటే భయంగా ఉండదని జాగ్రత్త అని చెప్పి. అంటే మహేష్, జనరల్ గా కుటుంబీకులు అని చెప్తున్నారా ఇటువంటి ఫోబియాకి డాక్టర్ని సంప్రదించడం లేదంటే సైకాలజిస్ట్ ని సంప్రదించడం అనేది జరిగాయా? అంటే ఇటువంటి వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు గుండె నిబ్బరం చేసుకోవాలంటే ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకుంటారు కాబట్టి గతంలో కూడా కౌన్సిలింగ్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అంటే చూస్తే కౌన్సిలింగ్ వెళ్ళినారు, చూస్తున్నారు. కానీ ఈ యొక్క గుండె నిబ్బరం కోల్పోయి ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ నివ్వెరపోయే విధంగా మనకు చూస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఎందుకంటే చీమలు చూసి భయపడే వ్యక్తులను ఈ యొక్క మనిషిని చూస్తున్నాం. దీనికి సంబంధించి తన కుటుంబాన్ని రోడ్డున పడగొట్టినట్టు మనకు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా మహేష్, సో డాక్టర్లు ఏం చెప్తున్నారు ఇటువంటి ఫోబియాకి సంబంధించి? డాక్టర్లు ఏం చెప్తున్నారు? సో తన ట్రీట్మెంట్ ఎలా సాగేది? సో దీని నుంచి బయటపడడానికి ఆ కుటుంబం ఏమేమి ప్రయత్నాలు చేసింది? సో ఫైనల్గా వాళ్ళ వర్షన్లా ఉంది. ఖచ్చితంగా ఏ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా డాక్టర్ని సంప్రదించాల్సి, ఖచ్చితంగా వారు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కు ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి చీమలకు మనిషి భయపడడం అనేది చాలా దారుణం.